ఎఫ్ఎంఎస్ థెరపీ అంటే ఏంటి? నేను మీ డాక్టర్ శిల్ప, ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఎఫ్ఎంఎస్ థెరపీ అంటే ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ థెరపీ. ఇది ఎవరికి వాడతారు? ఎఫ్ఎంఎస్ థెరపీ అనేది జనరలీ పోస్ట్ పార్టమ్ డెలివరీ అయిన తర్వాత ఏదైతే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేది అంటే కింద కండరాలు అనేది బలహీనత ఏర్పడి మోస్ట్ కామన్లీ ఉమెన్కి ఏదైతే డెలివరీ తర్వాత వీక్ అయినప్పుడు యూరిన్ అర్జెన్సీ కానీ యూరిన్ ఆపుకోలేని పరిస్థితి ఏర్పడడం కానీ లేదా బాగా లూజ్గా అనిపించడము, ఒక్కోసారి ఏంటి మోషన్ కూడా కంట్రోల్ లేనట్టుగా ఉన్నప్పుడు దీన్ని అర్జ్ ఇన్కాంటినెన్స్ కానీ మిక్స్డ్ ఇన్కాంటినెన్స్ కానీ ఫీకల్ ఇన్కాంటినెన్స్ కానీ అనడం జరుగుతుంది. వీటన్నిటికీ కూడా పూర్తిగా కింద కండరాలు పెల్విస్ దగ్గర వచ్చే మజిల్స్ అన్నీ కూడా బలహీనపడడం వల్ల వచ్చే సమస్యలు. ఈ బలహీనపడ్డ మజిల్స్ని బాగా గట్టిగా కండరాలని గట్టిదనం చేయడానికి యూజ్ చేసే పద్ధతిని ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ పద్ధతి ద్వారా థెరపీ అని ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకే కాకుండా ఎఫ్ఎంఎస్ థెరపీ ఇంకెవరికి ఉపయోగపడుతుంది? ఎఫ్ఎంఎస్ థెరపీ అనేది మేల్ ఇన్ఫర్టిలిటీలో భాగంగా ఏదైతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో కానివ్వండి, ఎజాకులేటరీ డిస్ఫంక్షన్లో కానివ్వండి, అయితే సమస్యలతో బాధపడుతూ ఉంటారో ఆ మగవాళ్ళకి కూడా ఈ ట్రీట్మెంట్ అనేది హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళకి మమ్మీ మేకోవర్ అనే పోస్ట్ పార్టమ్ డెలివరీ తర్వాత జరిగే మమ్మీ మేకోవర్ కానీ, వెయిట్ లాస్, డైవర్టస్ రెక్టై అనే సమస్యతో బాధపడే వాళ్ళకి కూడా ఈ ఎఫ్ఎంఎస్ థెరపీ హెల్ప్ అవుతుంది.